हरिः ओं श्रीगुरुभ्यो नमः। తనయందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వంబున జరుగువాడు, పెద్దల పొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతుల్ సేయువాడు, కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావము చేసి మరలువాడు, తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దినులగా వచింతించువాడు, సఖుల ఎడ సోదర స్థితి జరుపువాడు, దైవతములంచు గురువుల తలచువాడు, లీలలందును బొంకులు లేనివాడు, లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదిప. ఆకార జన్మ విద్యార్థవరిష్ఠుడై గర్వ సంస్తంభ సంగతుడుగాడు, వివిధ మహానేక విషయ సంపన్నుడై పంచేంద్రియములచే పట్టుబడడు, భవ్య వయోబల ప్రభవోపేతుడై కామరోషాదుల గ్రంథుకొనడు, కామిని ప్రముఖ భోగములెన్ని కలిగినన వ్యసన సంసక్తిన వంకబోడు, విశ్వమందు కన్న విన్న అర్థములందు వస్తు దృష్టి చేసి వాంఛయిడడు, ధరణినాథ దైత్యతనయుండు హరి పరతంత్రుడై హతన్యాతంత్రుడగుచు, పగవారైన సురేంద్రులన్ సభలలో ప్రహ్లాదు సంకాశులన్, సుగుణోపేతులు పేతులనెందు మేమిరుగమంచున్ వృత్తబంధంబులన్ పొగడంజొత్తురు సత్కవీంద్రులు, క్రియన్ భునాదమి బోటి సద్భగవద్భక్తులు దైత్యరాజతనయున్ పాటించి కీర్తింపరే, పానీయంబులు త్రావుచున్ గుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదుల్ సేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్, సంతత శ్రీ నారాయణ పద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్, సురారిసుతుడు ఏతద్విశ్వమున్ భూవర, సంతత శ్రీ నారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్, సురారిసుతుడై ఏతద్విశ్వం భూవర. శ్రీవల్లభుడు తన్ను చేరిన ఎట్లైన చెలికాండ్రనెంవరి చేరమరచు, అసురారితనమ్రోల ఆడినట్లైన బాలురతోడ ఆడమరచు, భక్తవత్సలుడు సంభాషించినట్లైన పరభాషల కుమారు పలకమరచు, సురవంజుతనలోన చూచిన ఎట్లైన చొక్కి సమస్తంబు చూడమరచు, హరిపదాంభోజయుగ చింతనామృతమున అంతరంగంబు నిండినట్లైన అతడు, నిత్య పరిపూర్ణుడగుచు అన్నియును మరిచి జడత లేకయునుండు జడుని భంగి. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. భాగవతంలో జడభరతుడి కథ సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకు చెప్తున్నటువంటి విశేషంలో మనము గ్రహించవలసినటువంటిది, మనము అన్వయించుకోవలసినటువంటిది, మనము పరిపరి విధాలుగా ఆలోచన చేయవలసినటువంటి విశేషం ఏమిటి అంటే, నేను దేహమును కాదు, ఐ ఆమ్ నాట్ ది బాడీ. ఎప్పుడైతే నేను దేహాన్ని కాదు అనుకుంటామో మరి నువ్వెవరివి అని అడిగితే, నేను ఆత్మస్వరూపాన్ని, నేను వెలుగుని, నేను జ్ఞానాన్ని. సో ఆ జ్ఞానస్వరూపమే అసలైనటువంటిది నేను. ఆ జ్ఞానము ఒక వెలుగుల యొక్క ఒక అగ్నిహోత్రం లాంటి భగభగ మండుతూ ఉండేటువంటి ఒక స్వయం జ్యోతి స్వరూపమైనటువంటి ఒక అగ్నిహోత్రం యొక్క స్థితి అనుకున్నట్లయితే, ఆ అగ్నిహోత్రం చుట్టూ కూడా ఒక పొగ కమ్మినట్టో లేకపోతే ఒక వస్త్రాన్ని దూరంగా ఒక వస్త్రాన్ని దాని చుట్టూ కప్పినట్టయితే,
ఇప్పుడు ఆ చుట్టూ వ్యాపించినటువంటి వస్త్రమేమో దేహము, వాసాంసి జీర్ణాని యథా విహాయ, కాబట్టి ఆ వస్త్రం అనేటువంటిది దేహము, అందులో వెలిగేటువంటిది అగ్నిహోత్రము పరమాత్మ, లేకపోతే భగవంతుడు, లేకపోతే మనం అనుకునేటువంటి దేవుడు. ఆ వెలుగే వినాయకుడు, ఆ వెలుగే అమ్మవారు, ఆ వెలుగే రాముడు, ఆ వెలుగే కృష్ణుడు, ఆ వెలుగే వరహావతారం, ఆ వెలుగే వామనమూర్తి. ఇప్పుడు అవన్నీ సాకార రూపాలు. అగ్నిహోత్రానికి ఆకారం లేదు, కానీ మనలాంటి మానవులు పట్టుకోవడం కోసం అని చెప్పి ఆకారాలలో అగ్నిహోత్రం మనకు అలా కనిపిస్తూ మన హృదయంలో ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు ఎవరు నువ్వు అని అడిగినప్పుడు ఇమ్మీడియట్గా ఏమంటామంటే, నా పేరు రామారావు అండి, నేను ఇంత పొడుగున్నాను, ఇప్పుడు పుట్టాను, ఇప్పుడు ఈ విధంగా ఉన్నాను అని చెప్పి ఆ వెలుగుందే, ఆ అగ్నిహోత్రం లాంటి వెలుగు లోపలుందే, అది ఏం చేస్తుంది అంటే అది నోట్లోకి వచ్చి నోటి చేత నీ నీ రూపంకి నీ తల్లిదండ్రులు నీకు ఈ పేరు పెట్టారు అని నీ యొక్క పేరుని చెప్తుంది. నువ్వు ఏం చదువుకున్నావో అని మన 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 కంఠం ద్వారా మాట్లాడించేటువంటిది ఆ అగ్నిహోత్రం. అంటే ఉదాహరణకి ఏదైనా బొమ్మ ఉందనుకోండి, బొమ్మలో కరెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఆ బొమ్మ కదులుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ కరెంటు బొమ్మ కాదు. అదేవిధంగా ఈ ఈ అగ్నిహోత్రం లాంటి దాన్ని ఆత్మ చైతన్య ప్రకాశం. ప్రకాశం అంటే వెలుగు చూపించండి, ప్రకాశం అంటే చూపించేటువంటి వెలుగు కదా ప్రకాశం అంటే. కాబట్టి ఆ వెలుగు లాంటిదే నేను అనేటువంటిది. ఆ వెలుగు సర్వము వ్యాపించిపోయి ఉంది. ఇప్పుడు ఆ వెలుగుకి ఒక స్ఫురణ ఉంటుంది. ఆ వెలుగు బాహ్యంగా బయట మన శరీరంలో నుంచి కూడా ఆ వెలుగు బయటకు వచ్చేస్తోంది కాబట్టే మన చుట్టూ ఉండేటువంటి చెట్లలోకి కూడా ఆ వెలుగు ఉండడం మూలంగా ఆ వెలుగు స్ఫురిస్తోంది. కాబట్టి ఆ వెలుగు ఏమంటుంది అంటే, నేను చెట్టుని, నేను పువ్వుని, నేను కుక్కని, నేను గాలిని, నేను ఆకాశాన్ని, నేను నక్షత్రాన్ని అని నేను 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 అనేటువంటి ఆ జ్ఞానము, ఆ స్ఫురణ, ఆ కాన్షియస్నెస్నే నేను, అదే సత్యమైనటువంటిది. ఇది అసత్యమైనటువంటి, అసత్యం అంటే అబద్ధం అని కాదు, అది మిథ్య. అది నిరంతరము మారిపోతూ ఉంటుంది. అది ఆటుపాట్లకి ఒడిదుడులకి కూడా లోనవుతూ ఉంటుంది, కష్టసుఖాలకి లోనవుతూ ఉంటుంది. రాత్రి పగళ్ళకి, జాగ్రత్త నిద్రావస్థలకి, రకరకాలైనటువంటి వాటితో రియాక్ట్ అవుతూ ఉండేటువంటిది ఈ శరీరము. కానీ ఆ వెలుగు, ఈ శరీరం, ఈ కోపం, ఈ శరీరానికి కోపం వచ్చింది, శరీరానికి ప్రేమ వచ్చింది, ఈ శరీరానికి నాకు ఇది వచ్చింది అని చెప్పి రికగ్నైజ్ చేయడానికి మనసు అనేటువంటి ఒక రిసీవర్ పెట్టేటప్పటికీ ఈ శరీరంలో ఉండేటువంటి ఆ బ్రెయిన్లో ఇవన్నీ స్టోర్ అవుతూ ఉంటాయి. వాటిల్ని కూడా ఈ వెలుగు చూపిస్తూ ఉంటుంది. నాకు సంతోషం వచ్చింది, నాకు సుఖం వచ్చింది, నాకు దుఃఖం వచ్చింది. ఆ దుఃఖాన్ని నీకు చూపిస్తున్నటువంటి వెలుగే నేను. అది నిరంతరం ఎప్పుడూ ఉంటుంది. ఆ వెలుగుకి పెరగడం, ముసలితనం, యవ్వనం, బాల్యం ఇవన్నీ ఉండవు. అవి ఎప్పుడూ కంటిన్యూస్గా ఉంటాయి. కాబట్టి అటువంటి స్థితిలోకి వెళ్ళడమే ఈ దేహం నేను కాదు, దేహంలో ఉండేటువంటి జ్ఞానాన్ని అనేటువంటి స్థితిని అనుభవంలోకి తెచ్చుకోవడమే సాధన. అదే భక్తి, అదే జ్ఞానం, అదే సత్యం, అదే అనంతం, అదే బ్రహ్మము అనేటువంటి విషయాన్ని మనకి పదే పదే ఈ విషయాన్ని భాగవతంలో చెప్తూ ఉండి మనని ఈ సమస్యల వలయాలలో నుంచి దూరం చేసేటువంటిదే ఈ మొత్తం భాగవతం. ఏ స్కంధం చూసినా, ఎక్కడ చూసినా మనకి ఈ విధమైనటువంటి స్థితే కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నిన్నటి కార్యక్రమంలో సుఖబ్రహ్మ పరీక్షణ మహారాజు చెప్తూ ఏమిటి అంటే, ఆరబ్ధకర్మ ఉపభోగేన వ్యపనయన్ రాజయానం తదా ఉవాహ అన్నాడు. ఆయన సమాధానం చెప్పాడయ్యా, చాలా సింపుల్గా 3 ముక్కల్లో చెప్పాడు. నేను దేహాన్ని కాదు, సరే నువ్వేదో నన్ను చికిత్స చేస్తా అన్నావు, పిండిని పిండి చేసినట్టే, పిండిని ఇంక పిండి ఏం చేస్తావు, పిండే. ఈ శరీరం అనేటువంటిది పిండిది,
ఇది అంతా అయిపోయింది, దీంట్లో ఏమీ లేదు ఇది. కాబట్టి దీన్ని నువ్వు పిండి చేస్తే ఏం ప్రయోజనం, నీకేం ప్రయోజనం కలుగుతుంది? ప్రేష. కాబట్టి పిండిని పిండి చేయడం లాంటిది అని చెప్పేసి ఆయన ఊరుకున్నాడు. ఊరుకున్న తర్వాత మరి ఆయన దేహాన్ని కాదన్నాడు కదా స్వామి. మరి అలాంటప్పుడు ఇంకా ఈ మాటలు ఏదో 2 ముక్కలు వాడికి చెప్పాలి కాబట్టి, వాడు అడిగాడు కాబట్టి చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతోనే చెప్పాడు తప్ప ఏదో వాడికి బోధించేయాలి, వాడికి ఏదో ఆత్మతత్వం అంతా ప్రకాశింపజేసేయాలి, వాడిని ఏదో ఉద్ధరించేయాలి. చూడండి, చాలామంది మనుషులు అనుకుంటారు కదా మిమ్మల్ని అందరినీ ఉద్ధరించడం కోసం మేము వచ్చామని. అటువంటి భావము ఈ అసలైనటువంటి జ్ఞానం యొక్క స్పర్శ కలిగినటువంటి వాళ్ళకి అవతల వాళ్ళని ఉద్ధరించాలి అనేటువంటిది ఏమీ ఉండదు. కాబట్టి ఈయన మరి దేహాన్ని ధరించాడు కదా, ఈ మాటలు అన్నాడు కదా అంటే ప్రారబ్ధ కర్మని ఉపభోగేన, ఆ ప్రారబ్ధ కర్మని అనుభవించడం అనేటువంటిది ప్రకృతిలో, ఈ సృష్టిలో ఉండేటువంటి భగవంతుడి యొక్క ఆర్డర్ అది. ఎవరైనా సరే ఆ శరీరాలతో ఆ చేసినటువంటి ప్రారబ్ధ కర్మను అనుభవించడానికి ఉపభోగేన వ్యపనయనన్. ఇప్పుడు ఆ ప్రారబ్ధ కర్మ ఏ విధంగా అనుభవిస్తూ ఉంటారు అంటే పల్లకి మోయడం. మహాజ్ఞాని అయినటువంటి వాడు ఒక రాజుగారి యొక్క పల్లకీని మోస్తున్నాడు అంటే ఏమిటన్నమాట, ఆ ప్రారబ్ధ కర్మ ఆ పల్లకీని మోయడం అనేటువంటి క్రియ వల్ల ఆ ప్రారబ్ధ కర్మ యొక్క బలం తగ్గిపోతుంది, వ్యపనయం క్షీణింపబడుతూ ఉంటుంది. అందువల్లే భగవాన్ రమణులు ఆయన భిక్షాటన చేస్తూ ఉండేటువంటి సందర్భంలో ఒక ఆవిడ ఆయన యొక్క సంగతి తెలియక, దున్నపోతులా ఉన్నావు, పని చేసుకోకుండా అడుక్కోవడం ఏమిటి అని చెప్పి ఆయన అందమాట. అన్న తర్వాత ఆయన మహానుభావుడు, జడభరతుడు లాంటి మహత్తరమైనటువంటి ఆత్మతత్వ ప్రకాశంలో వెలిగిపోతూ ఉండేటువంటి ఆ మహానుభావుడికి అక్కడి నుంచి మామూలుగా వెళ్ళిపోయారు. ఎవరో ఆ పక్కన ఉండేటువంటి స్వామి ఇంత మాట ఉంది అంటే, ప్రారబ్ధ కర్మ, ఆ మాట వల్ల నా ప్రారబ్ధ కర్మ వ్యపనయం క్షీణింపబడుతూ ఉంటుంది అన్నారు. కాబట్టి ప్రారబ్ధ కర్మ క్షీణింపడానికనే భక్తులందరికీ కూడా కష్టాలు, దుఃఖాలు ఇవి కలుగుతూ ఉంటాయి. కాబట్టి వాటిని చూసి భయపడాల్సినటువంటి పని లేదు అన్నాడు. ప్రారబ్ధ కర్మలో నీవు సుఖాలు లౌకికమైనటువంటి సుఖాలు అనుభవించాలి అనుకుంటే అవి అనుభవిస్తూ ఉన్నప్పుడు వాటి మీద నీకు కోరిక పెరుగుతూ ఉంటుంది. ఆ కోరికతో ఇంకా సుఖాలు అనుభవిస్తూ ఉంటావు. దానికోసం నానా రకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటే నీ ప్రారబ్ధ కర్మ అక్కడ పెరుగుతూ ఉంటుంది. అదే నీకు ఒక వ్యాధి రూపంలోనో, ఒక అవమానం రూపంలోనో, ఒక తిరస్కార రూపంలోనో వచ్చి నీవు ఆ బాధను పడుతూ బాధ అంటే మనలాంటి మానవులు బాధను పడుతూ ఉంటే మనకి ఆ ప్రారబ్ధ కర్మ యొక్క వ్యపనయం జరుగుతుందయ్యా. అందువల్ల ఆయన రాజయానం, ఆ రాజెక్కినటువంటి ఆ పల్లకిని ఉవాహ మోసాడు. అంతే తప్ప మరొక విధానికి కాదు. సమస్తమైనటువంటి భూమండలం మీద శరీరం ధరించినటువంటి ప్రతి వాళ్ళు కూడా ఎంతటి మహానుభావులైనా సరే వాళ్ళు ప్రారబ్ధ కర్మ వశాత్తు వాళ్ళకి ఆయా దేహాలు, ఆయా రూపాలు, ఆయా ఆ అవయవాల యొక్క పటుత్వం, ఆ రోగాలు, అనారోగ్యాలు ఇటువంటివన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. కానీ మహాత్ముల దగ్గరికి వచ్చేటప్పటికీ వాళ్ళకి కలిగినటువంటి రోగం వాళ్ళు ఏదో పాపం చేసుకున్నందువల్ల కాదు, వాళ్ళు ప్రజలలో ఉండే కరుణా సముద్రులు కాబట్టి ప్రజలలో ఉండేటువంటి ప్రారబ్ధ కర్మలను, పాపాలను వాళ్ళు కరుణతే వాళ్ళ శరీరాల మీదకి వాళ్ళు ఆవాహన చేసుకుని ఆ జనుల యొక్క ప్రారబ్ధ కర్మను మహానుభావులు అనుభవిస్తూ ఉంటారు. ఇది మనం గ్రహించాల్సినటువంటిది. కానీ సాధారణమైనటువంటి మానవులందరూ కూడా వాళ్ళు చేసుకున్నటువంటి పాపపుణ్యాల యొక్క ప్రారబ్ధ కర్మను అనుభవిస్తారు అనేటువంటిది శాస్త్రవచనం. ఇది అయిన తర్వాత అప్పుడు పంచమస్కంధ అధ్యాయం 10వ అధ్యాయంలో 15వ వచనంలో సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుతో సచాపి పాండవేయ సింధు సవ్వీరపతి తత్వజిజ్ఞాసాయాం సమ్యక్ శ్రద్ధయా అధికృత అధికార సహ
హృదయగ్రంథిమోచనం ద్విజవచ ఆశ్రుత్య బహుయోగగ్రంథసమ్మతం త్వరయావారుహ్య శిరసా పాదమూలముపసృత క్షమాపయన్ విగత నృపదేవస్మయ ఉవాచ. ఓ పాండవేయ, ఓ పాండవ వంశంలో ఉండేటువంటి ఓ పరీక్షితు, ఈ ఈ సింధు సవ్వీర దేశానికి ప్రభు అయినటువంటి రహుగణుడు ఉన్నాడు చూసావా, వాడు చాలా మంచివాడేనయ్యా. వాడికి ఏంటేందో ఏదో టెంపరీగా వాడికి ఒక రకమైనటువంటి ఆ రజోగుణం తమోగుణం ఒక్కసారి ప్రకోపించడం వల్ల నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. తరువాత వాడికి ఉండేటువంటి అధికారం మదం కూడా ఎక్కడం వల్ల ఆ మాయకు లోనయ్యాడు. కానీ అతడు సాత్వికమైనటువంటి శ్రద్ధతో ఆత్మతత్వాన్ని విచారం చేసుకుని ఆ ట్రైనింగ్ కూడా పొందాడు అతను. అతనికి గురువులు ఉంటారు కదా, ఆ గురువుల నుంచి ఆధ్యాత్మిక తత్వం, పరబ్రహ్మతత్వం, ఆత్మతత్వం, వేదాల ఉపనిషత్తత్వం ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పుతారు కదా. అలా నేర్చుకున్నవాడే అది కూడా చాలా సాత్వికమైనటువంటి శ్రద్ధతో నేర్చుకున్నటువంటి వాడే ఈ సింధు సవ్వీర దేశాధిపతి అయినటువంటి రహుగణుడు. అంటే ఇక్కడ రహుగణుడు ఎవరు అంటే జీవుడు. జీవుడు అంటే పరమాత్మలో నుంచి విడిపడినటువంటి అంశ. వాడు పల్లకి శరీరంలోకి వచ్చాడు కాబట్టి సాత్విక గుణం నుంచి వచ్చినటువంటి వాడే జీవుడు. కానీ అధికారము, శరీరము అనేటువంటి పల్లకి రథము, అధికారం అనేటువంటిది వచ్చినప్పుడు తమో రజోగుణాల చేత ఆవృతమవుతాడు. కానీ బేసికల్గా సాత్విక శ్రద్ధతో చక్కగా ఆత్మతత్వాన్ని విచారం చేసినటువంటి వాడే. అంతే కదయ్యా బాబు, అతను ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి యోగ్యతను కూడా పొందినటువంటి వాడే. ఆ యోగ్యత కూడా ఉంది, ఎందుకంటే జీవుడు పరమాత్మ స్వరూపమేగా. కాబట్టి ఆ యోగ్యత ఉన్నవాడే, కానీ మాయలో పడ్డాడు. కాబట్టి అటువంటి ఆ రహుగణుడు గొప్ప బ్రాహ్మణుడైనటువంటి జరభరతుడు చెప్పినటువంటి ఆ 2 ముక్కలు ఉన్నాయా, ఆ 2 మాటలు ఎప్పుడైతే చాలా చాలా ఆశ్చర్యంగా విన్నాడో, చాలా శ్రద్ధగా విన్నాడో, విన్న వెంటనే ఆ రహుగండు హృదయంలో ఉండేటువంటి అజ్ఞానం జడగ్రంథి అది విడిపోయింది. ఆ గ్రంథి, ఆ ముడి విడిపోయిందయ్యా. ఏది ఆ ముడి విప్పింది? ఏదైనా ఒక ముడి ఉందనుకోండి, మనం ఏం చేస్తాం, చేతి వేళ్లతో ఆ ముడిని విప్పదీస్తూ ఉంటాం. కానీ జడభరతుడు లాంటి మహాజ్ఞానస్వరూపుడైనటువంటి వాడు ఆ మాటలను ఎప్పుడైతే ఉన్నాడో ఆ మాటలే చేతి వేళ్లల్లాగా వచ్చి జడభరతుడి యొక్క హృదయంలో పడినటువంటి అజ్ఞానపు ముడిని, అంటే నేను దేహాన్ని, నేను రాజుని, నేను ఇది, నేను అది, నేను పల్లకీలో ఊరేగుతున్నాను అనేటువంటి బంధాలతో కూడుకున్నటువంటి ఆ ముడి ఈ జడభరతుడి యొక్క మాటల వల్ల ఆ ముడులు పూర్తిగా విప్పుకుపోయాయి అతనికి. దీన్నే హృదయ గ్రంథి భేదనము అంటారు. ఇదే అందువల్లే మహాత్ముల యొక్క సన్నిధానంలో వాళ్ళ యొక్క మాటలు ఒక్కొక్కసారి మనం విన్నప్పుడు మనకు సపోజ్ దీనికే మనకి భగవాన్ రమణ మహర్షికి దాంట్లో ఉంటుంది, ఆవిడ ఉంటుంది. ఆవిడ చిన్నప్పుడే భర్త పోతాడు, చాలా దుఃఖంతో ఉంటుంది, అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉంటుంది, యంగ్ వయసులో ఉంటుంది. ఆ దుఃఖభారంతో ఉన్నప్పుడు రమణాశ్రమానికి వెళ్ళు అన్నప్పుడు ఆవిడ హృదయం నిండా దుఃఖమే ఉండేటువంటిది. అలా వస్తూ వస్తూ భగవాన్ ఒక్కసారి ఆవిడ వైపు చూసేటప్పటికీ ఏమైపోయింది అంటే ఆ యచ్చమ్మాళ్ళకి ఆ హృదయంలో ఉండేటువంటి బాధలతో, ఆ హృదయం అంతా కూడా బాధలతో ముడిపడిపోయింది. ఆ హృదయం నిండా ఈ ముళ్ళే ఉన్నాయి. ఆ ముళ్ళన్నీ కూడా ఒక్కసారి పఠాలమని తెగిపోయి స్వచ్ఛమైనటువంటి హృదయం ఒకటి బయటపడేటప్పటికి ఆ హృదయంలో భగవాన్ యొక్క ఆ కృపారసం, ఆ అమృత రసం అంతా ఆవిడ హృదయంలో నిలిచిపోయింది. నిలిచిపోయిన తర్వాత మళ్ళీ కనీసం ఆ దుఃఖం యొక్క స్పృహ కూడా లేకుండా అయిపోయింది. అదనమాట మహానుభావుల యొక్క దృష్టి కానీ, మహానుభావుల యొక్క వచనములు కానీ, వాళ్ళ యొక్క మాటలు కానీ అలా హృదయం లోతుల్లోకి వెళ్ళి ఆ ముడులని విప్పదీస్తూ ఉంటాయి. అటువంటి కథలే మనకి భాగవతం నిండా కూడా ఉంటాయి. అందువల్ల మనం ఈ రహుగణుడు, ఈ జీవుడు పల్లకీలో అంటే శరీరంలో ఉండేటువంటి జీవుడు శ్రద్ధగా ఇవి విన్నట్లయితే హృదయంలో ఉండేటువంటి ఈ ముడులన్నీ విడతాయి సుమా అని చెప్పి సుఖబ్రహ్మ ఇండైరెక్ట్గా మనందరికీ ఆయన చెప్తూ ఈ విధంగా ఆయన అన్నాడు. తర్వాత
ఈ ఈ జడభరతుడు చెప్పినటువంటి మాటలున్నాయి చూసావా ఓ పరీక్షితు, అవి యోగశాస్త్ర గ్రంథాల్లో చెప్పిన దానికి అనురూపంగానే ఉన్నాయి. ఈయనేదో తన సొంతంగా కనిపెట్టినటువంటి మాటలు, సొంత వ్యాఖ్యానాలు, సొంత భాష్యాలు, సొంతవి కావు ఇవన్నీను. వాట్ జడభరత టోల్డ్, దే ఆర్ అథెంటిక్, శాస్త్ర ప్రమాణం కలిగినటువంటి మాటలే చెప్పాడు ఆయన. శాస్త్రంలో ఏదైతే చెప్పబడిందో, ఉపనిషత్తుల్లో ఏదైతే చెప్పబడిందో, వేదసారం ఏదైతే ఉందో, అటువంటి యోగశాస్త్ర గ్రంథాల్లో చెప్పినటువంటి మాటలకు అనురూపంగా, అంటే కంటిన్యూస్గా అదే అర్థం వచ్చేటట్టు, అదే భావం వచ్చేటట్టు ఆ సత్యాన్నే చెప్పాడు తప్ప ఏదో తనకు తోచినటువంటి అనుభవాన్ని చెప్పలేదు. సాధారణంగా మానవులందరూ ఎలా ఉంటారంటే, కొంచెం ఏదో కాస్త ఏదో పూజ పునస్కారం ఏదో చేసుకునేటప్పటికి ఇంక వీడు సొంత డబ్బా కొట్టుకోవడం ప్రారంభిస్తాడు. ఇంక అక్కడి నుంచి ఏమండి నాకు ఇలాగ కళ్ళు తిరిగిపోయాయండి, కళ్ళల్లో ఇది వచ్చేసిందండి, అది వచ్చేసింది, వీరు బోరు దొబ్బేస్తూ ఉంటాడు. అది శాస్త్ర ప్రమాణం కాదు. అవి నీ మనసు ఏదో మామూలుగా ఉన్నప్పుడు దాంట్లో నుంచి పుట్టినటువంటి వెర్రి మాటలన్నీ కూడా నీ యొక్క అనుభవాల కింద చెప్పడానికి, నలుగురిని ఆకర్షించడానికి నువ్వు చేస్తూ ఉంటావు. ప్రతి దానికి శాస్త్ర ప్రమాణం ఉండాలి అని చెప్పి సాక్షాత్తు సుఖబ్రహ్మ ఒక సర్టిఫికేట్ ఇస్తున్నాడు జడభరతుడికి. యోగశాస్త్ర గ్రంథాల్లో చెప్పిన దానికి అనురూపంగానే ఉన్నాయి ఆయన మాటలు. అది అటువంటి మాటలను జాగ్రత్తగా విన్న వెంటనే ఆయనకు ఏం జరిగిందో తెలిసిన పరీక్షితు సడన్గా నేను చక్రవర్తిని అనేటువంటి మాట మర్చిపోయాడయ్యా. అదనమాట. బహుయోగ గ్రంథ సమ్మతం ఆశ్రుత్య ద్విజవచ, ఆ బ్రాహ్మణుడి యొక్క మాటలు ఆశ్రుత్య విన్న వెంటనే ఆ మాటలు కూడా ఏమిటంటే బహుయోగ గ్రంథ సమ్మతం. అవన్నీ కూడా అనేక రకాలైనటువంటి యోగ గ్రంథాలలో చెప్పబడినటువంటి మాటలు మాత్రమే అవి. అవి ఏం చేశాయంటే వెంటనే ఈయన యొక్క ఆ గర్వం అంతా కూడా పోయి ఏం చేసి త్వరయా అవరుహ్య, వెంటనే పల్లకీలోంచి ఝామ్మని కిందకు దూకేసి శిరస పాదమూలముపసృత, వెంటనే జడభరతుడి పాదాల మీద పడిపోయి ఆ కళ్ళ నీళ్లతో ఆయన పాదాలను అభిషేకిస్తున్నట్టుగా చేసి క్షమాపయన్, క్షమించు అని ప్రార్థించాడు. ఆ ప్రార్థన చేసినటువంటి సందర్భంలో ఒకటి హృదయగ్రంథి విడిపోయింది, నెంబర్ 1. రెండోది ఏమైపోయిందంటే విగత నృపదేవస్మయ ఉవాచ. విగత పోయిందట, టోటల్గా పోయిందట. ఏమిటి? నృపదేవ, నేను చక్రవర్తిని, రాజులకు రాజైనటువంటి చక్రవర్తిని అనేటువంటి స్మయ, ఆ గర్వం కూడా పోయిందిట. ఇది జరుగుతుందంటే మొట్టమొదటి ఏమిటంటే భాగవతంలో ఉండేటువంటి కథల్లాంటి విన్నప్పుడు శ్రద్ధగా సాత్వికమైనటువంటి బుద్ధితో వాటిల్ని ఫాలో అవుతూ ఇంట్రెస్ట్గా ఏం చెప్పబడింది అనేటువంటి విషయాన్ని ఎదురుగా సుఖబ్రహ్మ మహత్తరమైనటువంటి తేజస్సుతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఎదురుగా 2 చేతులు కూడా నమస్కారం పెట్టి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ చేత గర్భంలోనే రక్షింపబడినటువంటి పరీక్షితుడు చూస్తూ ఉండగా సుఖబ్రహ్మ మాటను చెప్తూ ఉన్నాడు అనేటువంటి భావాన్ని మన మనసులో పెట్టుకుని ఈ భాగవత శ్రవణంగాని చేసినట్లయితే మన హృదయంలో ఉండేటువంటి ముడులన్నీ విడిచిపోయి నేను పెద్ద శాస్త్రవేత్తని, నేను అధికారిని, నేను రాజుని, నేను ఫలానా అనేటువంటి ఆ గర్వము, ఆ మదం అంతా కూడా విడిపోయి ఆ బ్రహ్మ తేజస్సు, ఆ బ్రహ్మ సంస్పర్శ యొక్క స్మృతి కలుగుతుంది అనేటువంటి విశేషాన్ని ఆయన చెప్పి వెంటనే ఆయన కాళ్ళ మీద పడ్డాడయ్యా. క్షమాపయన్ విగతన్ నృపదేవస్మయోవాచ. వెంటనే ఆ గర్వం అంతా పోయిందంటే హీ ఫర్గాట్ హూ హీ ఈజ్. ఇప్పుడు అదే కానీ మనం ఉన్నాం అనుకోండి, మనం ముందు మామూలుగా దేవాలయంలోకి వెళ్తున్నప్పుడు చెప్పులు వదిలేయాలి అంటారు, కాళ్ళు కడుక్కోవాలి అంటారు, చేతులు 2 జోడించి అంజలి ఇస్తూ లోపలికి వెళ్తూ ఉండాలి. అలాంటప్పుడు లోపలికి వెళుతూ ఉన్నప్పుడు మన ఎవరైనా చూసారా, నన్ను రికగ్నైజ్, అబ్బో రామారావు వీడు వచ్చాడు, వీడేదో పంచి కట్టాడు, వీడు ఉన్నాడు, అబ్బో వీడు విభూతి పెట్టాడు, వీడేదో దండేసుకున్నాడు, వీడేవో 4 శ్లోకాలు చదువుతున్నాడు అని అందరూ నన్ను గ్రహిస్తున్నారా లేదా అనేటువంటి దాంతో నేను రామారావుని, నేను వెళ్తున్నాను, నేను దండం
పెడుతున్నానా అనేటువంటి ఆ స్పృహ ఉందే, ఆ గర్వం ఉందే, ఆ మదం ఉందే, ఆ ఫీలింగ్ ఉందే, అది పోవాలి భగవంతుడి సన్నిధానానికి వెళ్ళినప్పుడు. అంతా కూడా భగవన్మయమైనటువంటిది. ఏమండి అది మీరు అలా నేను చేయలేక కాబట్టి ఇలా ఏడుస్తున్నాను. కాబట్టి ఈ విధమైనటువంటి ప్రాక్టీసు మనం కూర్చుని చేస్తే ఏదైనా సరే అభ్యాసం చేసినప్పుడే జరుగుతుంది. అటువంటి అదృష్టం ఈ రహుగణుడికి ఆయన యొక్క మాటలు యోగ శాస్త్ర ఈ బహుయోగ గ్రంథ సమ్మతం వల్ల కలిగింది. అందుకని ఏది చేసినా సరే, ఏ మాటలు మనం విన్నా సరే అవి శాస్త్ర ప్రమాణానికి, వేద ప్రమాణానికి, ధర్మ ప్రమాణానికి అనుబడి మాత్రమే ఉండాలి తప్ప మన నోటికి వచ్చినటువంటి మాటలు ప్రవచనకారులు గొప్పవాళ్ళం అనుకుని ఏది పడితే అది మాట్లాడితే ప్రజలందరూ కూడా రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోతారు అనేటువంటి విషయం గుర్తు చేయడం కోసమే బహుయోగ గ్రంథ సమ్మతం అని చెప్పి సుఖబ్రహ్మ పరీక్షన్ మహారాజుకి అన్న తర్వాత అప్పుడు కాళ్ల మీద పడినటువంటి ఆ రహుగణుడు కస్త్వం నిగూఢశ్చరసి ద్విజానాం వివర్షి సూత్రం కథమో అవధూత కస్యాసి కుత్రత్య ఈహాపి కస్మాత్ క్షేమాయనశ్చేదసి నోత శుక్ల. వెంటనే ఆయన లేచి నిలబడి రహస్యంగా తిరుగుతున్న స్వామి నువ్వెవరివి, బ్రాహ్మణుల జంధ్యాన్ని దాల్చున్నావు కాబట్టి ఉన్న నీవు అవధూతుల్లో ఒకరివా, ఎవరివాడివి నువ్వు, ఎక్కడివాడివి, ఇక్కడ ఎలా ఉన్నావు, మా క్షేమం కోసం వచ్చావా స్వామి, నీవు సత్వమూర్తి అయినటువంటి కపిల భగవానుడు కాదు కదా. అప్పటికి ఆ కాల రహుగండు ఉన్నటువంటి టైంలో కపిల మహర్షి అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ కపిల మహర్షిని చూడడానికి వెళుతున్నాడు ఈ రహుగండు, ఆయన దగ్గర నుంచి తత్వజ్ఞానం నేర్చుకుందామని. వెంటనే ఈ హృదయ గ్రంథి ఎప్పుడైతే విడిగిపోయిందో ఇన్ని ప్రశ్నలు వేసి స్వామి నువ్వు కపిల భగవానుడు, శుక్ల అంటే కపిల భగవానుడివి, నా ఉతా కావు కదా అన్నాడు. ఇంకా ఆయన ఏమన్నాడు అనేటువంటి విశేషాన్ని రేపటి కార్యక్రమంలో చూద్దాం.